Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. సో నాకు తెలిసిందంటే డైరెక్ట్ అయిన సినిమా రిలీజ్ ఆడియన్స్తో సహా కలిసి చూశారని కాదు, బిఫోర్ చూశారు. ఓకే ఓకే. అండ్ మీరు అన్నారు అనగనగా ఒక రోజు నుంచి తీసేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మళ్ళీ కంటిన్యూ అయ్యారని. అది చేయాలంటే నిజంగా చాలా ప్రాక్టికల్ మనిషి అయి ఉండాలి. అది అంతేగా ఒక డైరెక్షన్ చేసిన సినిమాకి అప్పటి వరకు కూడా నేను డైరెక్ట్ చేస్తున్నా ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఉండేవాడిని. దట్స్ మై బాస్ కంపెనీ. ఆ ప్రొడక్షన్ హౌస్లో వీఆర్ ఆల్వేస్ ది సేమ్. ఒక్కొక్కసారి బాస్ షూటింగ్స్లో కూడా రెండు సాయంత్రం నాకు అర్జెంట్గా నాకు ఏదో టూత్ పెయిన్ ఉంది, ఓకే ఈ సీక్వెన్స్ చేసి అని చెప్పే రోజులు ఉన్నాయి. అప్పుడు ఆయన బాస్ తోటి చెప్పి, సార్ ఇది క్లోజ్ షాట్, ఇది వైట్ షాట్, ఇది ఇక్కడ ట్రావెల్ అనుకుంటున్నాను, ఇక్కడ అనుకుంటున్నాను, ఇక్కడ ఈ డైలాగ్ ఇలా ఉంటుందని మేము చెప్తే చూసి ఆయన ఓకే ఇది పర్ఫెక్ట్ చేసి నేను వెళ్ళిపోతున్నానంటే చేసాం. బట్ అప్పుడు మేము డైరెక్టర్ అని ఫీల్ అవ్వాలి. ఓకే మేము ఎందుకన్నా అంటే నేను తేజ కూడా ఉండేవాడు అక్కడ. మా శివనాశ్వరరావు గారితో యాక్షన్ కరెక్ట్ చెప్పించేవాళ్ళం. అది మామూలుగా సాధారణ పెద్ద డేట్లు ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో అలాగే అనుకున్నాను అనగనగా ఒక రోజు కూడా. సో అదే మళ్ళీ ఈసారి మళ్ళీ బాస్ వచ్చాడు. బట్ అనౌన్స్ చేశారు కదా, పేపర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఎంత కొంత లోపల ఒక చిన్న ఫీలింగ్ ఉంటుందిగా, ఉండదా? రాలేదా మీకు ఏమాత్రం? అంత రాలేదు. బట్ ఏమొచ్చిందంటే గిల్ట్ వచ్చింది. అదే మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాను, ఇంతకాలం కష్టపడి ఈ స్టేజ్ని తెచ్చుకోలేకపోయాను. వాట్ ఐ డిడ్ ఈజ్ ద రాంగ్ థింగ్. డెఫినెట్లీ ఇట్స్ ఎ మిస్టేక్, ఐ షుడ్ కరెక్ట్ ఇట్. ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ పడిపోయి నేను ఆల్మోస్ట్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా రాము గారే తీసేసారంటే ఇంక మిగతా వాళ్ళు ఎవరు చూస్తారు? లేదు మళ్ళీ మనం బయట రావాలి, హ్యావ్ టు కమ్ అవుట్ అనే ఒక డిటర్మినేషన్తో చేసింది గులాబీ. టు రీసరెక్ట్ మై సెల్ఫ్. మళ్ళీ అదే బాస్ ప్రొడ్యూస్ చేశారు, అదే బాస్ యాక్సెప్ట్ చేశారు. ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా. దట్స్ మై అచీవ్మెంట్ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. అండ్ అనగనగా ఒక రోజు టైంలో తీస్తున్నప్పుడు మిమ్మల్ని గెస్ట్ హౌస్ కూడా ఖాళీ చేయమన్నారంట, నిజమేనా? గెస్ట్ హౌస్ ఖాళీ చేయమంటాం కదా, ఇట్స్ ఎ ప్రొడక్షనల్ ఇష్యూ అది. అంతే. నేను అప్పుడు ఆఫీసర్లోనే ఉండేవాడిని. అప్పుడు ఇప్పుడు వర్మ క్రియేషన్స్ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఆఫీస్లోనే ఉన్నా, నాకు సపరేట్ రూమ్ లేదు ఎప్పుడు. ఓకే. సో ఆబ్వియస్గా అయినప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఓరెంథియాస్టిక్ చెప్పదు ఉంటుంది కదా జనరల్గా. అదే. అండ్ ఇప్పుడు రాము గారు ఎప్పుడు ఇంటర్వ్యూలో కూడా అడిగినప్పుడు కృష్ణవంశీ సినిమాలు నాకేం నచ్చవు అని అంటారు. నిజం? వై, ఎందుకు? అది ఏం మరి అది ఆయనే కదా చెప్పాలి. మీరేమనుకుంటుంటారు? అంటే మీరు ఆయన కింద వర్క్ చేసిన ఆయన కదా, ఏంటి ఎక్కడ తేడా? ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఫ్యామిలీ నేను ఎక్కువ డీల్ చేస్తున్నాను. దేవుడు, కల్చరు, ఇలాంటి విషయాలంటే ఆయన పెద్ద కనెక్ట్ అవ్వరు ఫస్ట్ నుంచి కూడా. ఆయన ఏ సినిమాలోనూ కూడా ఉండదు అది. ఓకే ఓకే. ఆయన గుళ్ళో కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే మటర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ జోన్లో ఆయన ఉంటారు, నేను ఈ జోన్లో ఉంటాను. ప్లస్ బేసిక్ రొమాన్స్ అంటే ఆయన పెద్దగా ఇష్టపడరు, పర్సనల్గానే ఇష్టపడరు. నేను అయ్యే సినిమాలు తీస్తున్నాను కాబట్టి బహుశా ఆయన ఇష్టపడిపోయి ఉండొచ్చు. మీకు మాత్రం ఆయన సినిమాలు ఇష్టం? 100%. అంటే ఏదో కొత్త పాయింట్ తెలుస్తుంది నాకు, ఒక కంపోజిషను, ఒక కట్టింగ్ పాయింట్, ఒక ఎడిటింగ్ ప్యాటర్ను, ఒక లైటింగ్ ప్యాటర్ను, ఒక డైలాగ్ ప్యాటర్ను, ఒక డ్రెస్ ప్యాటర్ను, ఒక బాడీ లాంగ్వేజ్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ స్క్రీన్ ప్లే సర్ప్రైజు, అండ్ ద వే హీ రన్స్ ద హోల్ పాయింట్ టిల్ ద ఎండ్, అండ్ హౌ హీ కన్వేస్ ద సబ్జెక్ట్, త్రూ హూమ్ హీ కన్వేస్, అండ్ వ్యారీడ్. నాట్ ఎ లవ్ స్టోరీ నాకు పిచ్చిగా నచ్చేసింది, విపరీతంగా నచ్చింది. ఒక్కొక్క ప్రాప్స్ మీద ప్లే చేస్తుంటారు, ఓన్లీ ఒక ఫోన్ మీద ప్లే చేస్తుంటారు, ఒక్కోసారి ఒక కెమెరా మూమెంట్ మీద ప్లే చేస్తూ ఉంటారు. సో అలాంటి అన్నీ దొరుకుతూ ఉంటాయి నాకు. అండ్ ఆయన వరల్డ్ సినిమా సారం అది. ఈజీ కదా మనకి. ఆయన ఒక సినిమా చూస్తే ఒక 100 సినిమాలు చూసినాడు, 100 ఎఫెక్టివ్ ఫిల్మ్స్ చూసినాడు, చెత్త సినిమాలు కాదు. ఓకే. ఒకవేళ ఆర్జీవి తెలుగు ఇండస్ట్రీకి లేకపోయి ఉంటే ఇప్పుడు తెలుగు సినిమా పరిస్థితి
ఈ ఈ స్థాయిలో ఉండేదా లేకపోయేదా? ఏ స్థాయి అని అంటున్నారా? ఆ స్థాయి బాగుందని అంటున్నారా, బాగోలేదని అంటున్నారా? బాగుంది, అంటే మేకింగ్ స్టైల్ అనేది పెరిగింది, మేకింగ్ ఇవన్నీ పెరిగింది. అది పూర్తిగా ఇప్పుడు ఆర్జీబీ అంటే రాకపోతే, ఇన్ఫ్లుయెన్స్ అన్నది చాలా ఉంది కదా. ఆర్జీబీ రాకపోయింటే డెఫినెట్గా ఉంది. వీఆర్ ఆల్ లైక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. బట్ నేను జనరలైజ్డ్గా ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్. ఆర్జీబీ రాకపోయింటే ఆ స్టేజ్లో ఇంకొక వాళ్ళు ఎవరైనా వచ్చి ఉండేవారేమో. ఓకే, మణిరత్నం వచ్చాడు సేమ్ టైంలో, అదే మణిరత్నం వచ్చేవాడేమో ఇక్కడికి, అది ఇక్కడ ఇంకొకటి ఎవరైనా వచ్చి ఉండేవారేమో. అలా ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు ఫిక్స్ అయిపోతున్నాం మనం? ఓకే, గుడ్, వెరీ గుడ్ దట్ ఆర్జీబీ హస్ కమ్. బట్ ఆర్జీబీ లేకపోతే ఇది ఆ ప్రపంచం ఆగిపోతుందని అనుకోలేం కదా. ఎగ్జాక్ట్లీ. ఆర్జీబీ నీడ్ ఉంది అక్కడ ఆ టైంకి. ఆర్జీబీ పట్టుకున్నారు దాన్ని. లేకపోతే ఇంకొకరికి వచ్చింటేవారేమో, ఏమో మరి. మన అంత డిప్రెస్డ్గా ఆలోచించట్లేదని. యా, ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయనతో మీకున్న సరదా సంఘటన ఏదైనా మంచి ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకొని ఆయన టాపిక్ క్లోజ్ చేద్దాం మనం. సరదా సంఘటన అంటే చాలా ఉన్నాయి. చాలాసార్లు నా మీద జోకులు వేస్తుంటారు, నాకు కూడా బాగుంటుంది ఆయన దగ్గర ఉంటే. పర్టికులర్గా బాగా ఇదంటే మా ఇద్దరి మధ్య నాకు ఎప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది, లేదా దాన్ని ఏమంటాం, ఐ డిడ్ దిస్ అనేది. అంటే బాస్ నాకు బాస్ అంటూ ఉన్న ఒపీనియన్ మీకు చెప్పాను కాబట్టి. సో ఎవ్రీవేర్ ఈవెన్ ఎ స్మాల్ లుక్ ఫ్రమ్ హిమ్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మేబీ పెద్ద పెద్ద అవార్డుల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఆయన గులాబీ సినిమా అయిపోయింది, సాంగ్స్ అని అనుకున్నప్పుడు ఊరికనే జనరల్ దాంట్లో ఏంటి సాంగ్స్ ఎక్కడ చేస్తున్నావు అంటే, ఇలాగా బైక్ మీద ఒక సాంగ్ చేస్తాను అని పాట అనిపించింది. బైక్ మీద తర్వాత అన్నాను, క్యాజువల్ కాదు, ఇట్ ఈస్ నాట్ లైక్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అడుగుతున్నాడు. కాదు, మొత్తం తర్వాత కూడా బైక్ తర్వాత కూడా బైక్, అది కాదు పాట, మొత్తం పాట బైక్ మీద. మొత్తం పాట బైక్ మీద ఎలా ఉంటుందా అంటే, అప్పటికి ఉన్న ఫిజికల్ రెఫరెన్సెస్ ఒకటి షోలే, ఏ దోస్తి, ఇంకొకటి ఆరాధనలోనూ ఇందులోనూ మన రాజేష్ ఖన్నా పాట మొత్తం దాని మీద తీస్తే బోర్ కొట్టేస్తుంది. వచ్చి పిచ్చాన్ని కేవలం ఇది ఒక 3 hours జరిగిన డిస్కషన్. లేదు బాగుంటుంది సార్, నేను చెప్పలేకపోతున్నాను ఆయన దగ్గర ఎలా చెప్తాం, హనుమంతుని ముందుకు ఉప్పు గంతులాగా ఈ షార్ట్ ఇలా కట్ అది చెప్పలేం కదా. లేదు సార్, అది లేదు ఏంటిది బడ్జెట్, అప్పుడు మా ఇద్దరి మధ్య బడ్జెట్ ఇది ఉంది కదా, కమిట్మెంట్, దాని గురించి ఆలోచించద్దు, ఆ సంగతి మర్చిపో, నీకు ఐ విల్ గివ్ యూ అనదర్ 10 lakhs 20 lakhs, గో టు అండమాన్. 2 songs అన్నావు కదా, 2 songs షూట్ చేయాలి. లేదు సార్, నాకు చాలు, నేను ఇక్కడే అరకులో. కాదు సార్, నా మాటను నేను చెప్తున్నా కదా సార్, నాకు అర్థమవుతుంది సార్ మీరు చెప్తున్నది, కానీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నాను. మూర్ఖుడు నువ్వు, చెప్పితే వినవు, నీకు ఏదైతే అదే, ఏంటిది కరెక్ట్ కాదు అన్నా. సరే సార్, సరే సాగు అని ఇదే జరిగింది. ఇది నైట్ 2:33 జరిగింది. మర్నాడు ఈవినింగ్ వీ వెంట హెడ్ వైజాగ్. పాట చేస్తే ఎడిట్ చేశాను, చూపించి ఒకసారి. అప్పటికి రంగీలాకి ఆమీర్ ఖాన్ తీసుకొచ్చి ఇక్కడ ప్రసాద్ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ చేపిస్తాను రాముగా. ఆ గ్యాప్లో బాస్ రా అన్నపూర్ణ ప్రివ్యూ థియేటర్ ఉంది, మేము అన్నపూర్ణలోనే ఉండేవాళ్ళం గంటలు. సాంగ్ చూసి సైలెన్స్, మాట్లాడదాలే. నేనేమో వెనకాల నిలబడన్నాను, ఏమంటారు బాస్, ఆయన్నే చూస్తున్నాం. ఆయన చూస్తే పెద్ద కళ్ళు కదా, చూస్తాం. అమ్మ ఏంటి అని అయిన తర్వాత మళ్ళీ తప్పండి ఆయన, అమ్మ దొరికేసాము. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయి, ఇది ఇక్కడ చెయ్యి, ఇది ఇలా చేయి, ఇలా చేయి, ఇది కరెక్ట్ కాదు. ఇది నేను పైన గబగబ పరిగెత్తుకుంటే పైన ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోడ్ చేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చిన అయ్యింది పని. అప్పుడు లేచి ఇక్కడి నుంచి సారీ అనేసి, ఈ విజన్ నేను చూడలేకపోయాను. బాక్సులు తీసుకుని అర్జెంట్గా నాతో పాటు రాను, క్యాన్లు ఎక్కడికి రమ్మంటే తెలియదు, క్యాన్లు తీసుకుని అంత కారు ఎక్కితే ప్రతాప్
డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ డబ్బింగ్ అమెరికన్ చెప్తుంటే ఆఫ్ చేసి యూ షుడ్ సీ దిస్ అని అక్కడ లోడ్ చేయించి పాట వేయించి నన్ను పిలిచి మా ఇద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చెప్పారు. ఐ వాజ్ డెడ్ ఎగ్నెస్ట్ అని. సీ వాట్ దిస్ బాయ్ డిడ్ అంటే ఆమెర్ లైక్ మళ్ళీ ఆడు ఇంకో 3 సార్లు వేసుకుని ఫంటాస్టిక్. దట్స్ వన్ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన చెప్పింది జరగలేదు అనే దానికంటే కూడా ఆ మ్యాగ్నానిమిటీ, యాక్సెప్టింగ్ దాట్ అంతే కదా. అండ్ అప్రిషియేటింగ్ దట్ ఈజ్ రామ్ గోపాల్.